హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ 3 ప్యాక్ ఫ్యామిలీ. ఈరోజు మేము అలా వీకెండ్ అనేసి జూకి వచ్చాము, కొలంబస్ జూ. ఇది మెయిన్ ఎంట్రన్స్ జూకి. ఇక్కడ పార్కింగ్ స్లాట్ చాలా పెద్దగా ఉంటుంది, ఒక ఊరంటూ ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకుని మనం లోపలికి వెళ్ళచ్చు. సో చుట్టుపక్కలంతా మెయిన్ ఫస్ట్ ఎంట్రన్స్లో మొత్తం మనకు ఏవే కావాలి వీచైల్స్, ఇక్కడ ఎంట్రన్స్లో మీకు మ్యాప్స్ అన్నీ దొరుకుతాయి. అక్కడ నుంచి తీసుకొని మనం లోపలికి ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది మెయిన్ ఒక లోగో అక్కడ. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే లాంతర్న్ ఫెస్టివల్ జరుగుతుంది అన్నమాట సమ్మర్లో ఇది. సో లాంతర్న్ ఫెస్టివల్ అంటే అన్ని యానిమల్స్ని ఐడల్గా చేసి వాటికి లైటింగ్స్ అన్నీ పెట్టింటారు అనమాట. సో కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇలా అన్ని యానిమల్స్ ఐడల్ ప్రిపేర్ చేసి ఉంటారు, ఒక్కొక్క స్పెషాలిటీ దానికి తగ్గట్లుగా ఆ ఏరియాలో పెట్టి ఉంటారు అన్నమాట. సో అలాగే లోపలికి వెళ్ళిపోతూ ఉంటున్నాం మేము. సో ఫస్ట్ ఇక్కడ నార్త్ అమెరికా సెక్షన్కి వచ్చాము మేము. ఇక్కడ గొర్రెలు, తర్వాత అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గొర్రెల్లోనే దాంట్లో టైప్స్ చూపించారు. సో లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాము. దుప్పులు, ఇక్కడ మన వైల్డ్ బీచ్ చూడండి, ఇది మనం చూస్తాము బట్ ఇక్కడ అంతే కొంచెం మనకు స్పెషల్ వీళ్ళకి. ఈ టైగర్స్ ఇవి నిద్రపోతూ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇవి మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నాయండి. ఒక 4 ఉన్నాయి ఇక్కడ ఇవి. సో ఆల్ జెంట్స్ అంట. సో వాటికి మాత్రం ఒక ఉయ్యాలాగా వేసి మంచి రాజభోగం అనుభవిస్తున్నట్లే ఉన్నాయి ఇవి ఇక్కడ. సో ఆడుకోవడం, తినడం, ఉయ్యాల అంతే. ఇక్కడ మళ్ళీ అలాగే చాలా పెద్దగా లోపలికి అలా నడుస్తూ ఉన్నాము. సో బర్డ్స్ సెక్షన్లోకి వచ్చాము, చూసాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి బట్ ఈచ్ బర్డ్ పేరు మనకు తెలియదు కానీ సో ఆల్ డిఫరెంట్ కైండ్స్, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. వాటికి లైవ్ ఫుడ్ ఫీడ్ చేస్తారనమాట ఇక్కడ. సో నెక్స్ట్ ముందుకు వస్తూ ఉంటే ఇక్కడ ఇండోర్లోనే ఇక్కడ ఒక ట్రైన్ మాదిరి ఉంటుంది. ఆ ట్రైన్ ఎక్కేసామంటే మనకు హోల్ జూ మొత్తం తిప్పేస్తుంది. ఒక 20 minutes ఉంటుంది. అలాగా లోపల నుంచి వెళ్ళిపోతూ అన్ని సెక్షన్స్కి వెళ్తూ ఉన్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్రికా సెక్షన్కి వచ్చాను అనమాట. ఈ ఆఫ్రికా సెక్షన్లో ఇంక మనకు తెలిసిందే కదా, ఆఫ్రికా సెక్షన్ అంటే సఫారీస్. సో తర్వాత ఇక్కడ చూసి డాంకీస్ నుంచి స్పెషల్ అనమాట. ఇక్కడ ఈ డాంకీస్, ఆస్ట్రిచెస్. ఇక్కడైతే పిల్లలు జంగిల్ మే మంగిల్ అన్నట్లు. సో ఈ డ్రమ్స్, తర్వాత ఈ సౌండ్స్ డిఫరెంట్గా వస్తున్నాయి అన్నమాట. సౌండ్స్ మనం యాక్చువల్గా మ్యూజిక్ చేయాలనుకున్న వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా బాగుంటాం. మా కిడ్స్ అయితే కింద బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. సో వాళ్ళతో పాటు నేను కూడా అలా ఒక చేసి ఆ డ్రమ్స్తో, సౌండ్స్తో ఆ మ్యూజిక్ మా బుడ్డేదైతే ఇక్కడ ఆ మ్యూజిక్ తనకు వచ్చిన మ్యూజిక్ ట్రై చేయాలని వాయిస్తూనే ఉంది. సో జిరాఫీస్ అయితే చాలా ఎక్కువ కౌంట్లో ఉన్నాయి ఇక్కడ. సో వాటికి ఫుడ్ దానికోసం వీళ్ళు కూడా ఇక్కడ హైట్లో పెట్టింటారు అన్నమాట వాటర్లో. కొంచెం ముందుకు వచ్చి అలా రెస్ట్ తీసుకుందామని వచ్చాము. ఇక్కడ ఇంకో స్పెషల్గా ఇక్కడ కిడ్స్ కోసం ఏరోప్లేన్ పెట్టారు. సో ఈ లయన్ ఇక్కడ అలసిపోయి అక్కడ ఉంది. కిడ్స్లో మా వాళ్ళు కాసేపు ఇక్కడ దీని లోపలికి వచ్చి రియల్ ప్లేన్ మారనుకొని ఎంజాయ్ చేశారు. సో ఎండల్లో కాసేపు స్ప్రింక్లర్స్లో అలా ఉండి వాటర్లో తడుచుకొని ఈ సమ్మర్కి వీళ్ళైతే పరుగు కిడ్స్ ఆపేదేలా. ఈ కయోటీస్ అయితే మాత్రం అదేదో లబ్బర్ బొమ్మ దాన్ని తీసుకుని రియల్ ఫుడ్ అనుకొని ఆట ఆడుకుంటూ ఉన్నాయి అవి. సో హాట్గా ఉంది. సో ఈ టైగర్స్తో మాత్రం అయితే వస్తాయి. ఇవి యాక్టివ్గా ఉన్నాయి, చీతాస్ అన్నీ ఇక్కడ. సో ఇవి అసలు రియల్గా దానిలో అయితే ఇక్కడ భయమే లేకుండా దానికి రాజస భోగం అనమాట. అవి ఎంత వీరత్వంగా ఉంటాయి అన్నీ. సో జిరాఫీ ఫీడ్ కూడా మనం కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. ఎంట్రన్స్లో వచ్చి $5 వాటికి తినిపించడానికి. సో అలా కాస్త తినిపించి వాటిని. సో నెక్స్ట్ ఈ జిరాఫీస్ లోపలికి అలో లేదు యాక్చువల్గా, కానీ ఎవరైనా స్పెషల్ పర్మిషన్ ఉంటే కనుక వాడి దగ్గరికి కూడా తీసుకుని వెళ్తారు. మంకీస్ ఇవి వరల్డ్ చితాస్. ఓ అది చూడండి ఎలా పోజ్ ఇచ్చిందో. సో ఫోటోకి పోజ్ ఇస్తున్నట్లు దానికి బాగా డైలీ వాటికి అలవాటు అయిపోయింది జనాలను చూసి. అందుకే వాళ్ళు ఫోటో తీసుకునేకి ఒక ఛాన్స్ ఇచ్చింది అనమాట. అలా కూర్చొని అది 4 ఉన్నాయి మొత్తం చీతాస్ ఇక్కడ. చూడ ఎలా నడుస్తుందో అది. దీనైతే చాలా దగ్గర నుంచి చూస్తాం. ఇవి ఇంకా జస్ట్ గ్లాస్ కవతలు ఉన్నాయన్నమాట అవి.
సో నెక్స్ట్ ఏషియా క్వెస్ట్కి వస్తాము. ఏషియాలో అంటే ఇంకా మనకు తెలిసిందే కదా, మన ఎలిఫెంట్స్, టైగర్స్, లయన్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఈ సెక్షన్లో కొద్ది వాటర్ ఫాల్, మరి అన్ని మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్, బట్ లుక్ చాలా బాగుంటుంది అనమాట. బర్డ్స్, మంకీస్ చూడు. తర్వాత ఇక్కడ లోపలికి అలా వస్తే ఈ ఫెస్ట్ ఐడల్స్ అన్నీ పెట్టారంట. మన నక్క వచ్చిందండో, ఇది గుంట నక్క. సో కిడ్స్కి ఐడల్స్ బాగా నచ్చే వాళ్ళు యానిమల్స్తో కన్నా ఈ ఐడల్స్తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. లోపలికి అలా, ఇది ఇండోరు. సో ఇండోర్ లోపల నుంచి చూడొచ్చు అనమాట. ఇది అలసిపోయి ఎండకి మన లైన్, ఏషియా లైన్ తినేసి టైగర్ పడుకుంది. సో బటర్ఫ్లై, డక్స్, డీర్స్, చిన్న చిన్న డీర్లు. సో బాగానే మెయింటైన్ చేస్తారు, బాగుంటుంది లోపల. స్మాల్ డీర్. ల్యాంథర్స్, నైట్ వ్యూకి బాగుంటుంది. సో నైట్ వ్యూ అనేది 7 to 9 PM వరకు ఉంటుంది. సో ఈ 2 అవర్స్లో కూడా బాగా కలర్ఫుల్గా ఉంటుంది. అవే టైగర్స్ దగ్గర ల్యాంథర్స్ లైటింగ్తో పాటు కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఆ లైటింగ్స్లో. సో దానికి సపరేట్ టికెట్ అనమాట. సో ఇంకా ఈ పాండాస్ అలా వాటికి, ఇంకా ఈ ఎలిఫెంట్స్తో ఒక చాలా పెద్దగా ఉంది ఏషియన్ ఎలిఫెంట్స్కి. సో వీటికి ఇండోర్ అవుట్డోర్ రెండుగా ఉంటాయి అన్నమాట. అలా మా కిడ్స్ ఈ సన్ స్క్రీన్ పూసి కాస్త ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. ఈ సన్కి తట్టుకోలేక ఈ వేడిలో 35 degrees ఉంది. మనకి ఇండియాలో అయితే 35 degrees ఓకే, కానీ ఇక్కడ మాత్రం 35 degrees అంటే చాలా హాట్గా ఉంటుంది అనమాట ఇక్కడ. ఏం మాట్లాడుకుంటున్నా ఎలిఫెంట్ మా ఇంట్లో ఇది మాకు అక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారు. ఇంకా ఇక్కడ చూస్తే కాస్త ఇంకా వీటికి లోపల కూడా ఎలా ఉంటుందని చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఫీమేల్ ఎలిఫెంట్స్ మాత్రం ఇక్కడ ఏం చేస్తున్నా తెలియట్లేదు, కానీ ముచ్చట్లు పెట్టి ఆడుకుంటాను. ఇంత ఎండలో కూడా అవి వాటికి ముచ్చట్లు చెప్పుకుంటున్నాయండి. ఏం ముచ్చట్లు ఆడుతున్నాయి వాటిని అడగాలి. మనుషులైనా జంతువులైనా కూడా ఫీమేల్స్ అనిపించుకున్నాయి ఇక్కడ. లోపలికి వస్తే ఈ మంకీస్ మనం చూసి ఉంటాం, మనకి ఇవి కామన్, బట్ ఇక్కడ వీళ్ళకి కొంచెం డిఫరెంట్ అనమాట. సో ఇండోర్ ఇది. ఈ బీరు తర్వాత ఇక్కడెక్కడో మన మంకీస్ ఉన్నాయి కనిపించే, ఇట్లా పైన ఉన్నాయి చూడండి. ఇంకా బిలాలు ఇవైతే ఇంకా అసలు వద్దులే, ఒక కాలుతో అడుకుని ఎలాడబడుతూ ఉన్నాయి. ఇంకా సో ప్రతిదానికి ఇండోర్ అవుట్డోర్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ టెంపరేచరు వింటర్ టైంలో చాలా టెంపరేచర్ కోల్డ్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో అవి ఏమొస్తుంటే లోపల ఉంటాయి. సో ఈ జపాన్ సెక్షన్. సో అక్కడ జపాన్లో ఫేమస్ ఉన్న యానిమల్స్ అన్నీ ఇక్కడ పెట్టారు కొంచెం. సో డ్రాగన్. సో బయట మరి లయన్స్ ఇవన్నీ కూడా. సో మనకు ఫుడ్ గురించి ఏమో వెతుక్కోవాల్సిన అవసరం లేదు, అక్కడ ఐస్ క్రీమ్స్ కానీ అన్నీ కూడా మనకు దొరుకుతాయి ఇక్కడే. సో ఇది ఎలిఫెంట్స్కి ఇండోర్ అనమాట. ఈ మొత్తం కోల్డ్ టెంపరేచర్తో ఉంటుంది. సో ఇక్కడ నుంచి లోపల కావాలంటే లోపల ఉంటాయి ఎలిఫెంట్స్, లేదా బయట కావాలంటే బయట కూడా ఉంటాయి. సో వాటికే కాదు, బయట అలసిపోయి వస్తే ఇక్కడ సెంట్రల్ ఏసీ లోపల ఉంటుంది వీటికి. సో మనం కూడా కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు అని ఇలా వచ్చాం కాసేపు. ఇక్కడ ల్యాంథర్స్, ఇవన్నీ చీతా ల్యాంథర్స్ బాగా ప్రిపేర్ చేశారు. సో సేమ్ యాజ్ ఈజ్ అవి చూస్తే రియల్ యానిమల్స్ వాళ్ళే ఫీల్ అవుతారనమాట. సో ఇంకా ఏవి క్యామెల్స్ చూడలేదు, కానీ ఇంకా ఉన్నాయి, చాలా టైం పడుతుంది మొత్తం ఈచ్ సెక్షన్ అంతా చూడాలంటే. బట్ ల్యాంథర్స్ చూసాం అట్లీస్ట్. ఇదంతా బయట అవుట్ సైడ్ ల్యాంథర్న్స్ డెకరేట్ చేశారు. నైట్ టైమ్స్ వేస్తే ఈ లైటింగ్స్లో ఈ ఐడల్స్ కూడా బాగా
అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ సెక్షన్ ఇది ఆస్ట్రేలియా సెక్షన్ ఉంటాయి. ఇక్కడ కంగారూస్, తర్వాత కోలాస్, సో డాల్ఫిన్స్, గొరిల్లాస్, సో ఆస్ట్రేలియాస్లో ఫేమస్ ఉన్నవి కూడా వస్తాయి అన్నమాట. ఈ ఫ్లెమింగోస్ ఇవి మాత్రం భలే ఉన్నాయండి. ఒక 2 కాళ్ళు ఉన్నా కూడా మేజర్గా ఒక కాళ్ళతో నిల్చొని ఉంటాయి అవి. ఇంక మనకి తెలిసిందే మన ముసలి దీర్ఘంగా, అసలు దానికి భయమే లేదు. ఈ పెంగ్విన్స్ మాత్రం బాగుంటుందండి. ఇక్కడ చాలా అవి కోల్డ్ టెంపరేచర్లో ఉంటాయి కదా, కానీ ఇక్కడ హాట్ టెంపరేచర్లో కూడా బాగానే మెయింటైన్ చేస్తారు. అవి ఈ లోపల స్విమ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాయి. వీటికి కూడా అన్ని టెంపరేచర్ కంట్రోల్ బాగా మెయింటైన్ చేయాలి. సో అవి బాగా చేస్తూ ఉన్నారు మెయింటెనెన్స్. సో అందుకే ఇక్కడ ఉన్నాయి. మేము చూస్తే ఆల్మోస్ట్ ఒక 5-6 పెంగ్విన్స్ ఉన్నాయి ఇక్కడ. సో అండర్ వాటరు, తర్వాత బయటైనా ఇవి బోత్ వాటర్లో ఉంటాయి, బయట కూడా ఉంటాయి కదా. సో కిడ్స్ మాత్రం వీటితో కాసేపు అలా ఆడుకున్నారు. సో వాటిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళకి తెలియట్లేదు గ్లాస్లో ఉన్నాయి కదా కిడ్స్. సో ఎంటర్టైనింగ్గా. సో ఈ వాటి ఫ్యామిలీస్ అండి మొత్తం ఉన్నాయి, వాటి నేమ్స్ ఉన్నాయి కూడా. పెంగ్విన్ అండ్ ప్యారడైస్, ఇన్ని టైప్స్ ఆఫ్ పెంగ్విన్స్ ఉన్నాయి, మనకు తెలియదులే. సో మొత్తం చూస్తే అటు ఒక 8, ఇటు ఒక 8 ఉన్నాయి. వాటికి నేమ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ ఇంకా మన తాబేలు. ఇది చాలా ఓల్డెస్ట్ తాబేలు. ఇక్కడ డైనోసార్ పార్క్ కూడా ఉంది. మనకి ఏంటంటే డైనోసార్ రైడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ పోతే మొత్తం ఆర్టిఫిషియల్ డైనోసార్ సౌండ్స్తో ఉంటాయి. ఇది ఒక సీ అక్వేరియం. ఇక్కడ అక్వేరియం కూడా ఉందన్నమాట. సో మరి అంత పెద్ద కాకుండా బట్ ఓకే. సో ద బిగ్ ఫిషెస్ కానీ వాటికి అక్కడ కొన్ని కనిపిస్తాయి. ఓకే, ఇట్స్ ఎంటర్టైనబుల్, కిడ్స్ ఎంజాయ్ చేస్తారన్నమాట అక్వేరియం. సో ఇది సీ లయన్కి లైవ్ ఫీడ్ కూడా చేస్తున్నారు ఇక్కడ. అది మొత్తం చూడొచ్చు మనం ఇక్కడ. సో ఇది మా కొలంబస్ జూలో 1 డే ఎక్స్పీరియన్స్. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.